ఇవాళ ఏప్రిల్ 2 వాస్తవానికి ఏపీలో పెన్షన్లు నిన్ననే అంటే 1వ తేదీనే అందాలి. కానీ ఈసీ ఆంక్షల వల్ల ఇంకా అవ్వాతాతలకు పెన్షన్లు అందలేదు. ఇంటి దగ్గరికే పెన్షన్లు అందించడంపై ఆంధ్ర అధికార వర్గాల్లో తర్జన భర్జనలు సాగుతున్నాయి. అదే సమయంలో పెన్షన్లకు అందించే వాలంటీర్ వ్యవస్థపై మాటల మంటలు రేగుతున్నాయి. ఈ రాజకీయ రగడ ఎలా ఉందో చూద్దాం. వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. ఎంత మోసగాడు చంద్రబాబు, ఎంత నయవంచకుడు. వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ని వెన్నుపోటు పొడవడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టమని మాత్రమే చెప్పింది. దాన్ని అడ్డం తీసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేశాడు. ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా, పెన్షన్ డబ్బులు, ఇతర వెల్ఫేర్ స్కీమ్ డబ్బులన్నీ కూడా మొత్తం వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకో వాళ్ళకి అనుయాయులకో పేమెంట్లు చేయటం ద్వారా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద నెట్టాలని చూస్తున్నారు. ఇదివరకటికి మళ్ళీనే పెన్షన్లన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి వెళ్ళి డెలివరీ చేయాలి. విలేజ్ సెక్రటరీస్ని, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉపయోగించుకుని ఆ పనులు పూర్తి చేయాలి.